పల్లెకవి ఛానల్ ప్రేక్షకులకు శుభమస్తు. మనం ఇవాళ తెలుగు వీర శతకంలోని 5, 6, 7, 8 పద్యాల గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు చెప్పుకున్నట్టు చిన్నపిల్లలు వాళ్ళను మనం ఎప్పుడూ మంచి మంచి నీతులతోటి తెలియజేస్తూ జీవితంలో గొప్పైనటువంటి వ్యక్తులు ఉంటారు, వాళ్ళతో పోల్చమని జీవించమని చెప్తూ ఉండాలి. ఇక్కడ పిల్లవాడు వీరుడు కావాలి, నీతివంతుడు కావాలి, గొప్పవాడు కావాలి. ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది ఇదే. అందుకు చేయవలసింది ఏంటంటే వాడికి చిన్నతనం నుంచి నీతులు చెప్పడం నేర్పించాలి. అందులో భాగంగా కష్టపడాలి, ఓర్చుకోవాలి, చదువుకోవాలి. కష్టపడకపోయినా ఓర్చుకోకపోయినా చదువు రాదు. ఎవరికైతే సుఖవంతమైనటువంటి సౌకర్యాలు డబ్బులు ఉంటాయో కాబట్టినంత వాళ్ళకు చదువు దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి కష్టపడేటువంటి విద్యార్థులకే, డబ్బు లేనటువంటి విద్యార్థులకే చదువు అబ్బుతుంది. ఆ విషయాన్ని తెలియజేస్తూ శిలను మలచవులిని శిల్పి చేతను భూని సుత్యదెబ్బలెన్నో చూపగలడు, చదువు విలువ తెలుపు సంకేతమిది గదా, తెలుసుకోరబాల తెలుగు వీరా. ఇంతకుముందు కడుపు నిండిందనే విషయం తేపు తెలుపుతుంది, ఆవలింత నిద్ర తెలుపుతుంది. అలాగే ఒక్కొక్కటి దాని గురించి తెలియజేస్తాయి. కాబట్టి నువ్వు తెలుసుకుంటే ఏది దేనికి పనికి వస్తుందో తెలుస్తుంది. ఇక్కడ ఒకసారి మనం బండరాయిని తీసుకుంటే శిలాది, దాన్ని శిల్పి ఉలి తీసుకొని ఎన్నో దెబ్బలు కొడతాడు. అన్నిటికీ ఓర్చుకుంటే అందమైనటువంటి శిల్పంగా తయారైపోయి అది పూజలు అందుకుంటుంది, 10 మంది దగ్గర నీడపాటునుంటుంది, గుడిలో దైవంగా. అదే నీకు గుర్తు. ఉపాధ్యాయులు ఎవరైనా సరే నీకు చదువు నేర్పాలంటే నీ మీద జాలితో, ప్రేమతో 2 మాటలు అనినా, 2 దెబ్బలు కొట్టినా అవి నీవు బాధపడకూడదు. అది నువ్వు చదువు తెలుసుకోవడానికి సంకేతంగా భావించాలి, గుర్తుగా అనుకోవాలి. నా బిడ్డ తెలుగువీరా అని చెప్తున్నాడు. అలాగే తెలుగు సాహిత్యంలో పద్యం అనేటువంటిది చాలా గొప్పదైనటువంటిది. 10 కాలాల పాటు పాడుకొని గుర్తుండడానికి అనువుగా ఉండేటటువంటిది పద్యం. కాబట్టి వచన రచన వైపే వాలిపోవుదురంత, పద్యమెవని నోట పలకబోరు, రాగమెత్తి పాడ రావురా రోగాలు, తెలుసుకోరబాల తెలుగు వీరా. మనిషికి రోగం రావడానికి ముందు మానసికమైనటువంటి ఆలోచన మొదలవుతుంది. ఎప్పుడైతే నువ్వు ఆనందంగా పద్యాలు పాడుకుంటూ ఉంటావో మానసికమైనటువంటి వ్యధలు, రోగాలు నీకు దూరం అయిపోతాయి, నువ్వు ఆరోగ్యవంతంగా ఉండిపోతావు. కాబట్టి అలాంటప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు. రాగమెత్తి పాడుకో, నీకు రోగాలే రావు, హాయిగా ఉంటావు. వచన రచన వైపే అందరు ఇష్టపడతారు, కానీ పద్యాల వైపు కూడా మొగ్గు చూపు తెలుగువీరా అని చెప్తున్నాడు అన్నమాట. అలాగే కొన్ని సందర్భాల్లో మనల్ని ఎవరైనా ఏమైనా అంటారు, సర్దుకొని పోవాలి. ఆ విషయాన్ని తెలియజేస్తూ నీచుడెన్ని గతుల నింద చేసిన గాని, మౌనమీడకున్న మనకు మేలు, కాదు సర్దుబాటు కళచిన కాలంబు, తెలుసుకోరబాల తెలుగు వీరా. మన పెద్దలు అంటుంటారు, సర్దుబాటు ఓటమి కాదు అని. సర్దుకున్నంత మాత్రాన ఓడిపోయినట్లు కాదట. ఒకవేళ నీచుడు ఎన్ని రకాలుగా నిన్ను నింద చేసినప్పటికీ కూడా నువ్వు మౌనంగా ఉండడం అనేటువంటిది మేలు. నువ్వు సర్దుకొని పోతున్నావు కాలం గడిచే కొద్దీ, అది నీకు గొప్పే కానీ తక్కువ కాదు. అందుకని నువ్వు సర్దుకొని పోయి నేర్చుకో తెలుగువీరా అని చెప్తున్నా. అలాగే మనకు ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి పురుషార్థాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటిది ధర్మం. అది పాటించాలి అంతే. అది శాసనం లాంటిది ధర్మం, ఒకరి కోసం మారాల్సినటువంటిది కాదు. ఆ విషయాన్ని తెలియజేస్తూ ధర్మమన్నదొకటే దాయాదికైనను,
తల్లిదండ్రి గురులు తమ్ములైన దారి తప్పిరేని దరిజేరబోకుమా తెలుసుకోరబాల తెలుగు వీరా. దాయాది మనవాడైన ధర్మం మనది కాదు అంటుంటారు పెద్దలు. కాబట్టి అది ధర్మమే. అది ఎవరికైనా సరే, తల్లి తండ్రి గురువులు తమ్ములు ఎవరైనా సరే అధర్మంగా ప్రవర్తిస్తున్నారు అంటే అక్కడి నుండి నువ్వు తప్పుకోవాలి, నువ్వు ధర్మ మార్గంలో పయనించాలి. కాబట్టి వారి దగ్గరికి వెళ్ళొద్దు, వారికి చెడ్డ కాకుండా వాళ్ళని విమర్శించకుండా మెల్లగా నీ దారి నువ్వు పక్కకు తప్పుకో. అప్పుడు నువ్వు మంచివాడివి అయిపోతావు. అక్కడే ఉన్నావు అనుకోండి, నువ్వు కూడా వాళ్ళ దగ్గర చెడ్డవానిగా అయిపోతావు. అప్పుడు నువ్వు ధర్మాధర్మ విచక్షణ గురించి తెలుసుకోలేవు. కనుక తెలుసుకొని ఆచరించి గొప్పవాడివి కా అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి మరిన్ని నీతులు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలియజేస్తారు. తెలుసుకొని పిల్లలకు తెలియజెప్పి మీరు కూడా ఆచరించాలని తెలియజేస్తూ శుభం భూయాత్.